అపియరెన్స్ డేలైనా వాళ్ళని తలుచుకోవడము, వాళ్ళని కీర్తించడము మన సాంప్రదాయం కాబట్టి అది తీసుకున్నా. అయితే నేను వేరే ఏది కాకుండా డైరెక్ట్‌గా శ్రీమద్ భాగవతం నుంచే మాట్లాడుతున్నా. అంటే ఇంకా అదే దానంత అథారిటీ మనకి ఇంకోటుండదు. అయితే ఈ స్కంద పురాణంలో అమ్మవారి గురించి ఏం చెప్తారట అంటే, రుక్మిణీ ద్వారవత్యాంతు రాధా బృందావనే వనే. అంటే బృందావనంలో రాధారాణి ఎలాగో ద్వారకలో రుక్మిణీదేవి కూడా అలాగే అని ఆమె యొక్క గొప్పతనం గురించి చెప్తారు. ఇది మనకు దశమ స్కందంలో 52 అధ్యాయంలో ఈ ప్రస్తావన వస్తుందన్నమాట. ఆ ప్రస్థానంలో ముందు ఏంటంటే బలరాముడు రైవంతుని కుమార్తె అయినటువంటి రేవతిని వివాహం ఆడతారు అని చెప్పి, తర్వాత శ్లోకాలు ఏం చెప్తారంటే వైదర్భి ఎవరైతే భీష్మకుడి తనయో లక్ష్మీదేవి అంశయో ఆమెను రుక్మిణీదేవిని ఎవరమ్మ చెప్పింది? గోవిందుడు వివాహం ఆడతాడనమాట. ఆ విషయం గురించి పరీక్షిత్ మహారాజ్కి ఏంటంటే అతనికి ఎంత తాగినా కృష్ణ కథను దాహం తీరదు, తీరదనమాట. అతను అడుగుతారనమాట, నాకు ఈ భగవంతుడి యొక్క వివాహం గురించి తెలుసుకోవాలనుంది అని చెప్తారనమాట. అది కూడా ఎందుకు అంత ఇంట్రెస్ట్ అంటే, రాక్షస విధిలో కృష్ణుడు రుక్మిణీదేవిని పరిణయమాడని విన్నా నేను, దాని వివరం అంతా నాకు చెప్పండి అని శుకదేవ గోస్వామిని అడుగుతారనమాట. ఇది ఏ రకంగా అక్కడున్న గొప్ప గొప్ప వీరులు మగధరాజు, చేడిరాజు, ఇంకా వీళ్ళు వేరు శాలవరాజులు వీళ్ళందరిని ఓడించి భగవంతుడు ఎట్లయితే గరుత్మంతుడు దేవతల మధ్య నుంచి అమృత భాండం ఎలా తీసుకొని వెళ్ళిపోయాడో, ఆ రకంగా అందరి ముందు రుక్మిణీదేవిని అపహరించుకొని వెళ్ళి రాక్షస పరిణయమాడిన విధానం వినాలంది అని అతను తన యొక్క ఉత్సుకతను వెళ్ళిపిస్తారనమాట. అప్పుడు ఈ శుకదేవ గోస్వామి మళ్ళా చెప్పడం మొదలు పెడతామన్నమాట. ఈ భీష్మకుడు అనే ఒక రాజు ఉంటారు, అతనికి 5 మగపిల్లలు, ఒక్క ఆడమ్మాయి. ఆ అమ్మాయి చాలా అల్లారు ముద్దుగా ఉంటుంది అనమాట. లక్ష్మీ సంపన్నురాలు, అంటే సుగుణాల రాశి, ఉత్తమమైనటువంటి చరిత గలది. చాలా అంటే ఆమె గుణగణాల గురించి అందరు చెప్పుకుంటారు. అంత మహోత్తమరాలు అనమాట రుక్మిణి. అయితే 5 కొడుకులు, రుక్మి పెద్దవాడు. రుక్మికి కృష్ణుని పట్ల అతనికి సదుపాయం ఏమంటారు, సదుద్దేశం ఉండదన్నమాట. అతను అందుకే చేడి రాసిన ఇతనికి ఇవ్వాలని, శిశుపాలుడికి ఇవ్వాలని. పాపం భీష్మకుడికి ఇష్టం ఉండదు, కానీ కొడుకు మీద ఇష్టం కొద్దీ అతను చెప్పిన సజెషన్ని అంగీకరించాల్సి వస్తుంది అనమాట. రుక్మిణీదేవి ఎప్పుడైతే వింటుందో అప్పుడు ఆమె వెంబడే బాధపడిపోయి కృష్ణుడికి సందేశం పంపిస్తుంది. సడన్ గా కృష్ణుడు ఎలా వచ్చాడు సీన్ లోకి అంటే, భీష్మకుడు మంచి ధార్మికుడు అనమాట. అనేక మంది వచ్చిపోతుంటారు కదా రాజుల ఆస్థానంకి. అలా వచ్చిన పర్యాటకుల ద్వారా అప్పుడు ఆ రోజుల్లో టాక్ ఆఫ్ ద టౌన్ ఎవరంటే కృష్ణుడి గురించి తెలిసిన వాళ్ళు, కృష్ణుడి గురించి చూసిన వాళ్ళు, కృష్ణుడితో కొంత అసోసియేషన్ కలవాళ్ళు ఎవరైనా సరే ఆయన గురించి మాట్లాడతారు. ఆ రకంగా తండ్రి సభలో వచ్చి పలు రకాలైన వ్యక్తులు కృష్ణుడి గురించి వివరిస్తుంటే ఆమె అతని మీద చాలా అభిమానం పెంచుకుంటుంది అనమాట. అతనే తన పతి అని ఆవిడ నిశ్చయించుకుంటారు రుక్మిణీదేవి. ఇదే రకంగా మనకు భాగవతంలో ఇంకొక సంఘటనలో కృష్ణుడి గురించి చాలా విని అతని మీద విపరీత అభిమానం, ప్రేమను పెంచుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరైనా చెప్పగలరా? వెరీ గుడ్, ప్రసన్న లక్ష్మి. అంటారు బుల్లయ్య అంటారు చూడు, అట్లా కొట్టావు, కరెక్ట్. బ్రాహ్మణ పత్నులు కూడా అంతే. వాళ్ళు ఎవరి నుంచి విన్నారు? వాళ్ళు ఏంటంటే వీళ్ళు దూరంగా అగ్రహారంలో ఉండేవాళ్ళు, వచ్చిపోయేవాళ్ళు, పాలు పెరుగు అమ్మేవాళ్ళు, కూరగాయలు అమ్మేవాళ్ళు, పండ్లు అమ్మేవాళ్ళు. వాళ్ళ నుంచి కృష్ణుడి యొక్క లీలన్నీ విని విని వాళ్ళకి కృష్ణుడి మీద చాలా అనురక్తి పెరుగుతుంది అనమాట. అందుకే అతను పోయి వాళ్ళని ఆహారం అడిగితే బ్రాహ్మణులు కాదన్నా యజ్ఞం చేసుకుంటున్న బ్రాహ్మణ పత్రులు అందరికీ వ్యతిరేకించి వాడు వెళ్ళి ఆయన్ని సన్మానిస్తారనమాట. అటువంటి భావన ఈవెన్ రుక్మిణీదేవి కూడా ఉంటుంది. అప్పుడు తను ఏం చేస్తుందంటే, వీళ్ళైతే నా పెళ్లి చేసేసేటట్టున్నారు, నేను అనుకున్న భర్త నేను పొందలేనని చెప్పి తనకు
నమ్మకస్తులైన ఒక బ్రాహ్మణుని పిలిచి అతని ద్వారా ఆవిడ ఒక ఉత్తరం రాసి తన మనోగత భావాలన్నిటినీ వ్యక్తపరుస్తూ రాయబారం పంపిస్తుంది అనమాట. ఇప్పటికీ చాలా మంది వీళ్ళ ద్వారక యాత్రకు వెళ్ళారు. అక్కడ రుక్మిణీదేవి మందిరం దగ్గర వాళ్ళు దాన్ని ఏమంటారంటే చారిత్రాత్మకంగా ఫస్ట్ లవ్ లెటర్ అని చెప్తారనమాట. ఇప్పటికీ దాని అచ్చులు వాడు అమ్ముతుంటారు ప్రతులు. మనకు అర్థం కాకున్నా కూడా రుక్మిణీదేవి కృష్ణుడికి ఆ రకంగా పంపిస్తుంది. సరే బ్రాహ్మణుడు వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు కృష్ణుడు అతన్ని సాధారణంగా ఆహ్వానించి, ఇంత దూరం నుంచి సముద్రాన్ని దాటి వచ్చావు, ఏ కారణం మీద వచ్చావు, నీ అనుష్ఠానాలు బాగవుతున్నాయా, మీ రాజు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, అట్లా అన్ని కుశల ప్రశ్నలు అడిగి తర్వాత అడుగుతాడంట, నీ రాకకు కారణం ఏంటి అని. కారణం ఏంటి అంటే అప్పుడు బ్రాహ్మణుడు అన్ని చెప్తాడనమాట. ఇక్కడ ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్. రుక్మిణీదేవి ఏం చెప్తుంది అంటే ఎందుకు ఆమె కృష్ణుని పట్ల ఆకర్షితురాలైంది అని. శ్రీ రుక్మిణి వాచ శ్రుత్వా గుణాన్ భువన సుందర శృణ్వతాం తే నిర్విశ్య కర్ణ వివరైర్హరతోంగతాపం రూపం దృశాం దృశిమతాం అఖిలార్థలాభం త్వయాచ్యుత విశతి చిత్తమ పత్రపం నే. ఆవిడ ఎప్పుడు కృష్ణుని చూడలేదు ఎన్నడూ కూడా, కానీ కేవలం శృత్వం వినడం ద్వారా భగవంతుని యొక్క గుణగణాలు తెలుసుకోవడం వల్ల ఆ కర్ణరంధ్రాల నుంచి ప్రవేశించి ఆమె మనసును ఆయన చేసేస్తున్నారు, ఏమంటారు, ఆకర్షించారు. ఇక్కడ ఏం చెప్తుందంటే రుక్మిణీదేవి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చిన లెటర్లో ఆమె ఏం చెప్తున్నారంటే, ఓ భువన సుందర అచ్యుత, శ్రోతల కర్ణములోకి ప్రవేశించి వారి దేశ క్లేశములను హరించినట్టు నీ గుణములను విని, జస్ట్ ఆయన గుణగణాలు వినది అంతనే ఆయన మీద ఎంతో ఆకర్షణను అభిమానాన్ని పెంచుకుందామే. దర్శించి వారి సకలాభీష్టం ఈడేర్చినట్టు నీ సౌందర్యం గురించి ఆకర్ణించి లజ్జావిహీనమగు నా మనస్సును నీ అందే లగ్నమనర్చుతుంది. అంటే ఆ కాలంలో స్త్రీ అట్లా వేరే వాళ్ళ గురించి ఆలోచించకపోయేది, వినకపోయేది. వాళ్ళకి ఆ పరిధులు ఉండేది. కానీ రుక్మిణీదేవి ఆ పరిధి మర్చిపోయి అతన్ని ఇచ్చయిస్తుంది అనమాట. అందుకని తనకు లజ్జాహీనమని చెప్పుకుంటున్నారు అనమాట. ఆవిడెవరు? రాజకన్య. రాజకన్యలు సామాన్యంగా అలా వాళ్ళ మనసులో భావాలు బయట పెట్టుకోరు. కానీ ఈ చూస్తుంటే ఇక్కడ ఈ శిశుపాలతో తన పెళ్ళయ్యేటట్టుంది. అందుకని తను తప్పనిసరి కృష్ణుడికి తన మనోభావాల్ని చెప్పుకోవాల్సి వచ్చింది అనమాట. చెప్పుకొని తనని తీసుకెళ్ళిపోమ్మని, తనని తీసుకుపోమనడే కాదు, ఎక్కడి నుంచి తీసుకువెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి, అవన్నీ కూడా ఆయనకు డైరెక్ట్ చేసి ఆహ్వానిస్తుంది అనమాట. ఇట్లా 2 రోజుల్లో వివాహం జరగబోతుంది, నేను అమ్మ దర్శనానికి వెళ్తాను, అక్కడి నుంచి నన్ను హరించకపోయి తీసుకెళ్ళమని చెప్తుంది అనమాట. సార్ చెప్తుంది, ఇటు బ్రాహ్మణుడు రాలేదు, కృష్ణుడి నుంచి జవాబు రాలేదు. పెళ్లి గడియల దగ్గరికి వస్తే రేపొద్దునైతే పెళ్లి. ఆవిడ పాపం చాలా చింతాక్రాంతమై ఉంటుందన్నమాట. ఎందుకంటే అతనితో చెప్తుందనమాట, నేను నిన్నే పతిగా ఎన్నుకున్నా, నీకు నేను ఆత్మసమర్పణ చేసుకున్నా. ఈ శిశుపాలుడు నక్కలాగున్నాడు, సింహానికి చెందాల్సిన సొమ్ముని నక్క వంటి శిశుపాలుడు ఎప్పుడు కూడా స్పృశించు కాక, అంటే నా దగ్గరికి రాకూడదు, శిశుపాలుడు నన్ను వివాహం చేసుకోకూడదు అని ఆవిడ చెప్తూ శిశుపాలుడి యొక్క స్థితి ఎంత హేమైందో చెప్తుంది అనమాట. చెప్పేసేసి నేను నిజంగా భగవంతుడిని పూజింటే అన్ని యజ్ఞాలు, దానాలు, తపాలు అన్ని చక్కగా నేను ఆచరించిన దాని అయితే భగవంతుడు కృష్ణుడు వచ్చి నా కరాలను, అంటే నా పాణిగ్రహం చెయ్యాలి అని చెప్తుంది అనమాట. దీనికి చక్కటి భాష్యం ఆచార్యం చెప్తారట. అంటే ఒకే ఒక్క జీవితంలోని ప్రయత్నములు ఎవ్వరూ శ్రీకృష్ణ పాద పద్మములను పొందలేరు అని రుక్మిణి తలిచింది. అందువల్ల ఏంటి అంటే, నేను ఇప్పుడు చేశాను, నా పూర్వజన్మలో కూడా నేను చేశాను అని తను చేసుకున్నటువంటి పుణ్యకార్యాల గురించి ఆమె అక్కడ భగవంతుడికి చెప్పుకుంటారనమాట. చెప్పుకొని రేపు నా వివాహ కార్యం ఆరంభం అవుతుంది, నువ్వు చాలా సీక్రెట్ గా విదర్భకు వచ్చి నీ అందరితో సేనతో కలిసి రమ్మంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ జరాసంధుడు వీళ్ళందరూ చేరారు కదా, అందుకని ఈ సేనాపతులతోటి వచ్చి వీరశుల్కంగా నన్ను గెలిచి రాక్షస విధిలో వివాహం చేసుకోమని చెప్తుంది అనమాట. చెప్పేసి ఇంకా తను
ఎదురు చూస్తుంటే ఏమీ వార్త రాదు. పాపం చాలా బాధపడుతుంది అనమాట. బాధపడుతూ నా పరిస్థితి ఎట్లా, ఎప్పుడు ఈ బ్రాహ్మణుడు వచ్చి నాకు ఈ శుభవార్త చెప్తాడు, లేకపోతే నా ప్రాణాలు నేను కోల్పోతానని ఆమె అనుకుంటుంది. అంతేకాదు, ఆమె చెప్తుంది కూడా ఎవరికి, కృష్ణుడితో కూడా వార్నింగ్ ఇస్తుంది. ఓ పద్మనేత్రుడా, శివుని వంటి మహాత్ములే నీ పాత పద్మ రజములో స్నానం చేసిన అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలని అనుకుంటారు. ఒకవేళ నేను నీ అనుగ్రహాన్ని పొందకపోతే తీవ్రమైన తపస్సు చేసి నా ప్రాణాలను నేను త్యజిస్తాను అని చెప్పి, అంతేకాదు అంతటా ఊరుకోను, వందలాది జన్మలు కూడా నేను నీకోసం ప్రయత్నించి చిట్ట చివరికి నీ కరుణను పొందుతానని ఆయన్ని బ్లాక్మెయిల్ కూడా చేస్తుంది అనమాట రుక్మిణీదేవి. ఇవంతా అయ్యేటప్పటికి ఇక్కడ కృష్ణుడు కూడా ఆమె పట్ల తనకున్నటువంటి ఇష్టతను వ్యక్తపరుస్తాడు అనమాట. ఎవరితోటి? బ్రాహ్మణుడు. ఎందుకంటే అతను కూడా రుక్మిణీదేవి యొక్క గుణగణాలను విన్నారనమాట. విని ఏ రకంగా అయితే ఆమె మనసు నా అందు లగ్నమైందో, నా మనసు కూడా ఆమె మీద లగ్నమైంది అని చెప్పి, ఈ రుక్మి నా మీద ఉన్న ద్వేషంతో మా వివాహానికి అడ్డు చెప్తాడని నాకు తెలుసు, కానీ తను కోరిన విధంగా నేను వచ్చి ఆమెను రక్షిస్తానని చెప్తాడనమాట. చెప్పేసి దారకుడిని వెంబడే అతని యొక్క అశ్వరావు చోదకుడు అనమాట, అతన్ని పిలిచి రెడీ చేస్తారనమాట. ప్రధాన్ని తయారు చేయమని. ముందు కృష్ణుడు దారకుడితో వెళ్తాడు, తర్వాత బలరాముడు ఆయన సైన్యం కూడా బయలుదేరుతారు అనమాట. అందరూ కలిసి రథాలలో వాళ్ళు విదర్భకు వెళ్తారనమాట. ఆ బ్రాహ్మణుడు కూడా తనతో పాటు, మరి అంత గొప్ప సందేశాన్ని తీసుకొచ్చాడు కదా మధ్యవర్తి, సో బ్రాహ్మణుని కూడా తీసుకొస్తాడనమాట. తీసుకొచ్చి ఆ విదర్భకు వెంబడి చాలా వేగంగా వెళ్ళిపోతారనమాట. అంత పవర్ఫుల్ అశ్వాలుంటాయి. ఇక్కడ పాపం ఈ భీష్మకుడు ఏంటంటే, తన పుత్రిక సరైన భర్త కాదు శిశుపాలుడు అని తెలిసినప్పటికీ తండ్రి కుమారుడికి ఇష్టం కాబట్టి అంత గ్రాండ్ గా అరేంజ్మెంట్స్ చేస్తుంటాడు. సరే, ఇక్కడ ఆవిడ పాపం చక్కగా పొద్దునే లేచి మంగళ స్నానాలు ఆచరించుకోవడం అంతా చేసి చాలా అందంగా తయారు చేస్తారు ఆవిడ, రత్నభరణాలన్నీ వేసి చక్కటి వస్త్రాలు వేసి. ఈవిడేంటి అంటే అప్పుడు ఎదురు చూస్తుంటది అనమాట ఈయన కోసం, ఎవరు, మన బ్రాహ్మణుడి కోసం. అప్పుడు బ్రాహ్మణుడు ఆఖరి నిమిషంలో వచ్చి ఈ రకంగా అయింది అని చెప్పి ఇట్లా వస్తుంది, భగవంతుడు కృష్ణుడు వచ్చేసాడని చెప్తాడనమాట. చెప్పేసేటప్పటికి ఆమె చాలా సంతోషిస్తుంది. ఆవిడ ఏ రకంగా అయితే కృష్ణుడికి సూచిస్తుందో అదే రకంగా మందిరానికి వెళ్ళి, మందిరం నుంచి బయటికి వచ్చినప్పుడట ఆమె సౌందర్యం చూసి అక్కడున్న వేలాది మంది యోధులు మూర్ఛపోయారట. అంత అద్భుతమైన సౌందర్యం అనమాట ఆమె రుక్మిణీదేవిది. అదే సమయంలో ఆమె చక్కగా నడుచుకుంటూ వెళ్ళి కృష్ణుని యొక్క రథం మీద కూర్చుంటుందంట. అప్పుడు కృష్ణుడు వెంబడి వేగంగా ఆ రథాన్ని తీసుకెళ్ళిపోవడము, ఈ తర్వాత అందరు దాన్ని వెంబడించడం, ఇవన్నీ మనకు తెలిసిన కథలే. ఇక్కడ మనం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది అంటే రుక్మిణీదేవి భగవంతుని ఏ రకంగా ఆవరించింది, భగవంతుని గురించి వినడము, ఆ విన్నదాన్ని ఆమె మనసులో పెట్టుకోవడం, తద్వారా అతని మీద ప్రేమను పెంచుకోవడం. ఆ వినడం, శృత్వ అనే పదం మనకు మంచి టీచింగ్ పాయింట్ అనమాట. మనం కూడా భగవంతుని గురించి పదే పదే వింటూ ఈ రోజు విన్నది రేపు మర్చిపోకుండా ఏం విన్నామో గుర్తుంచుకుంటూ దాన్ని కనుక మనం ప్రాక్టీస్ లో పెట్టే ప్రయత్నం చేస్తే అప్పుడు మనం కూడా భగవంతుని కృపకు పాత్రలం కావచ్చు. సో రుక్మిణి మాత అటువంటి మార్గదర్శకత్వం మనకు చూపించింది, భగవంతుని వరించింది, భగవంతుని యొక్క పట్టపు రాణి అయ్యారు. సో అటువంటి రుక్మిణి మాతకు మనం నమస్సుమాంజలు. హరే కృష్ణ. మనందరికి కూడా ఆవిడ కరుణ కటాక్షాలు కావాలని కోరుకుందాం. హరే కృష్ణ. మాకు అనుకోకుండా నారాయణీలో 2-3 రోజుల నుంచి మాకు ఈ నారాయణీలో కూడా ఈ రుక్మిణీ కళ్యాణం సంబంధించిన ఘట్టాలే వచ్చాయి మాతాజీ. అందువల్లే ఆవిడ కూడా ఏంటంటే నారాయణీయం పద్యాలు చెప్పేసి ఆగిపోరు, భాగవతం తీసి అందులో ఈ ఘట్టం అక్కడ ఎలా